నమో వెంకటేశాయ. కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కృష్ణం వందే పుష్కరం పుష్కర వైభవం కార్యక్రమానికి స్వాగతం. పుష్కరాలు ప్రారంభమై 7వ రోజు ఇది. అందుకే ఎటు చూసినా ఓ ఉత్సవ వాతావరణం నెలకొంది. కృష్ణా తీరంలోని గ్రామాలన్నింటిలోనూ జల జాతరను జరుపుకుంటున్నారు. చల్లని తల్లి ఆ కృష్ణమ్మ ఈ పవిత్ర శ్రావణంలో మనకు పాడి పంటలను, వాటి ద్వారా మనం పొందే సిరి సంపదలను మరింతగా ఈ పుష్కర దీవెనతో కటాక్షిస్తోంది. మరి ఇలాంటి శుభవేళ మన పుష్కర ఘాట్లను, స్నానించే భక్తుల ఉత్సాహాన్ని ఒక్కసారి నయన మనోహరంగా దర్శిద్దాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు తీర్థ స్నానం తరువాత శ్రీవారి దర్శనం చేసుకునే మహత్తర భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. ఇందుకు నమూనా ఆలయాన్ని తిరుమల తరహాలోనే కృష్ణమ్మ ముంగిట విజయవాడలో భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింపచేసింది. ఈ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ దర్శించారు. Hey
हेडमानो वरुणेह बोध्यऋषगो समान आयुः प्रमोषीः सवेदपुत्रः पितरगो समातरगो ससोनुर्भुवत् स भुवत् पुनर्मघः उदुत्यञ्चित्रम् बृहत्ततन्थभानुना अग्निर्भुवद्रजिपतिरजीर्णागो सत्राजक्राणो अमृतानि विश्वा सचेत्ता देवता पदम् वामस्य हि क्षयस्य देवभूरेरजाधिजा वामभाजस्यामा प्रया भूमि प्रवत्पति मह्नाजिनोषि महिने प्रया वाजन्न हेषन्दं पेरुमस्यर्जुनी अय्य सोमोऽन्यथा यस्मे तस्मा इन्द्रं प्रतिरमेऽप्यच्छ सोमो विश्वान्यतसावनानि नार्वागेन्द्रं प्रतिमानानि देवः पुरुषायन्तासि शवसस्तुरस्यान्तरियच्छ गृह्णते धर्त्रन्द्रुगोः अर्को भायत्तुरते सोमजक्षास्तत्रेदिन्द्रो दधते पृत्सु तुर्या वर्धन्तुत्वा सुष्ठुतयो गिरो मे यूयं वाद स्वस्तिभिः सदा नः तन्त्वा गृह्णामि तव समतवीयान् क्षयन्तमस्य रजधः पराके పుష్కరాలు జరుగుతున్న ఈ శుభతరుణంలో పుష్కర స్నానాల గురించి తమ అనుగ్రహ భాషణం చేస్తున్నారు కుర్తాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద తీర్థ స్వామివారు. మనం శ్రవణం చేద్దాం. ఈ పుష్కరాల సందర్భంగా శాస్త్రములు, పురాణములు, స్థల పురాణాలు అన్నీ కూడాను కృష్ణా పుష్కరము యొక్క మహత్తరమైన వైభవాన్ని, శక్తిని ఎన్ని రీతులుగానో వర్ణించినాయి. అయితే ఏమిటంటే కొన్ని విశేషాలు ఎట్లా ఉంటాయంటే, ఇవాళ వ్రతం చేశామనుకోండి, సంకల్పం చెబుతాం, పూజ చేస్తాం, కథలు చెప్పుకుంటాం. మళ్ళీ ఇంకో రోజు చేశామనుకోండి, మళ్ళీ అదే చేస్తాం. దానికి పునరుక్తి దోషం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ మాట చెబుతారు, రామాయణము ఎంతమందో రాస్తే నువ్వెందుకు రాశావయ్యా అని అంటే, మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగానా
చేసిన సంసారమే సేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచెదనేను నా భక్తి రచనలు నావిగాన అంటాడు. అందువల్ల ఒకే విషయాన్నైనా సరే చెప్పే తీరులో ఉంటుంది, చెప్పే మనిషిని బట్టి ఉంటుంది. కనుక పుష్కరాలను గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా చెప్పవచ్చు, ఇంకా విశేషాలు చెప్పవచ్చు. పుష్కరాల్లో స్నానం చేయండి, పిండ ప్రదానం చేయండి, తర్పణాలు విడవండి అందరూ చెప్తున్నారు. ఈ పుష్కర స్నాన మహిమ ఏమిటి? 1 పాపం పోతుంది, 2 పుణ్యం వస్తుంది, 3 అప్పులు తీర్చుకోవచ్చు. అప్పులు తీర్చడం అంటే లోకంలో చేసిన అప్పులని కాదు. ప్రతి మనిషి దేవరుణం, ఋషి రుణం, పితృరుణం వీటితో వస్తారు, వాటిని తీర్చుకోవచ్చు. 4 తపస్సు, జపము, హోమము ఈ సమయంలో చేస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, తొందరగా మంత్రసిద్ధి కలుగుతుంది వేగంగా. ఈ పుష్కర స్నానాలు కృష్ణానది పుట్టిన దగ్గర నుండి సముద్రంలో కలిసేదాకా ఎక్కడనైనా చేయవచ్చు. అయితే నదీ తీరంలో చాలా చోట్ల మహాక్షేత్రాలు ఉన్నాయి. ఆ మహాక్షేత్రాలలో చేస్తే ఈ పుష్కర స్నాన పుణ్యంతో పాటుగా ఆ దేవతల యొక్క కరుణ కూడా లభిస్తుంది. అందువల్ల ఇంకా కొన్ని 100 రెట్లు పుణ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ 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 రవిశంకర గురూజీ అనుగ్రహ భాషణాన్ని అందుకుందాం శ్రద్ధగా. నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః. ఎంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతా ఉంది ఇక్కడ. మీరందరికీ మా శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎంత బాగా పని చేస్తా ఉంది. ఇక్కడ నూతన పురాతన సంగమము కూడా నేను చూస్తా ఉన్నాను. కృష్ణా గోదావరి సంగమము ఒక పవిత్రమైన సంగమము. చంద్రబాబు గారు, నాయుడు గారు ఎక్కడ ఉంటే అక్కడ అన్ని బాగానే జరుగుతుంది. మోడర్న్ టెక్నాలజీ, మా పురాతన విద్య, ఇది 2 చేతుల తీసుకొని పోయేది ఒక విశిష్టమైన ప్రోగ్రాం. వాళ్ళకి చాలా ప్రియమైన ఇష్టమైన కార్యక్రమం. జస్ట్ లైక్ ఏ ట్రీ, ద షూట్స్ ఆర్ న్యూ, ద రూట్స్ ఆర్ ఓల్డ్. వి నీడ్ బోత్ old and new. Our dear Chief Minister Ji, Shri Chandrababu Naidu Garu, has this vision to look for happiness for people, progress, prosperity. జీవితంలో ప్రోగ్రెస్ కావాలంటే విజ్ఞానము కావాలా, ఆధ్యాత్మిక జ్ఞానము కావాలా. అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. మరి నారు నీరు పాడి పంటలకు ప్రాణాధారం అవుతున్న కృష్ణమ్మకు కృతజ్ఞతలు సమర్పించుకునే సమయం ఇదే. అందుకే కృష్ణ హారతి సమర్పించడం ఆనవాయితీ. సంప్రదాయబద్ధంగా భక్తితో భక్తజనలోకం హారతులతో కృష్ణమ్మకు ప్రణమిల్లింది. మరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనము మనసు నిండా భక్తితో ప్రణమిల్లుదాం. నదుల అనుసంధానం ప్రజాహితంగా దిగ్విజయంగా జరగాలని, అందుకు నాంది పలికిన కృష్ణా గోదావరి పవిత్ర సంగమమైన ఈ ప్రాంతంలో ఇచ్చే హారతి పరమ పావనం. చైతన్య జలదీపం నవదుర్గలకు ప్రతీకగా కృష్ణా నదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి. హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి. అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ హారతి ఈ పవిత్ర హారతి. నమామి సుకృత శ్రేణి కృష్ణవేణి తరంగిణి యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం.
ब्रह्मात्मन्वदसृजत तदकामयत समात्मा पद्येति आत्मन्नात्मन्नित्यामन्त्रयत अखण्डकृष्णवेणीनत्यै नमः ओंकारहारतिं समर्पयामि। సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది. अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः अखण्डकृष्णवेणीनद्यै नमः नागहारतिं समर्पयामि। దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించటం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. లోక బాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. अखण्डकृष्णवेणीनद्यै नमः चन्द्रहारतिं समर्पयामि। పుడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి.
పంచమగోహోత ప్రత్యశృణోతు స పంచభూతో భవతు పంచభూతో హవై నామైషః తం వా ఏతం పంచభూతకం సంతం పంచభూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః అఖండ కృష్ణ వేణీనద్యై నమః పంచహారతిం సమర్పయామి. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచప్రాణాలకు స్వాంతన కలుగుతుంది, మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. తీక్ష్ణశృంగాయ విద్మహే శంభువాహనాయ ధీమహి తన్నో వృషభః ప్రచోదయాత్. అఖండ కృష్ణ వేణీనద్యై నమః నందిహారతిం సమర్పయామి. పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అఖండ కృష్ణ వేణీనద్యై నమః సింహహారతిం సమర్పయామి. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయము, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది.